నెల్లూరు జిల్లా కోట మండలంలోని అందమైన సముద్ర తీరం శ్రీనివాస సత్రం బీచ్ గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తా కథనం ఇది. మా స్వస్థలానికి పనిచేసిన పాఠశాలలకు సమీపంలో ఉండడం వల్ల అనేక సందర్భాలలో పిల్లల్ని ఈ బీచ్కి తీసుకెళ్ళాను. సముద్ర తీరం ఒక ప్రకృతి పాఠశాల. వాళ్తుంది. ఈ చర్మ బిందువులనే ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖని, దక్షిణార్ధగోళంలో మకర రేఖ అని మనం చెప్తాం. నవంబర్ 22 తర్వాత తూర్పున సూర్యుడు ధరించే బిందువు క్రమంగా ఉత్తరం వైపుకు మారుతుంది. దీనినే ఉత్తరాయణము అంటాం. ఈ క్రమంలో మార్చి 20 లేక 21వ తేదీ నాటికి సూర్యుడు సరిగ్గా భూమధ్య రేఖ మీద ప్రకాశిస్తాడు. ఈరోజు వసంతకాల విషువత్తు రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది. ఈ మార్చి 20 తర్వాత 21వ తేదీ తర్వాత ఉత్తరార్ధగోళంలో వసంతకాలం మొదలవుతుంది. మంచు కరిగిపోతుంది. వలస వెళ్లిన పక్షులు తిరిగి వస్తాయి. ఈ విధంగా ప్రపంచ వాతావరణ పరిస్థితులను, శీతోష్ణ స్థితిగతులను, వాతావరణాన్ని అనుసరించి వృక్షజాలము, జంతుజాలం యొక్క జీవన విధానాన్ని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి గుర్తు చేసుకునే ఒక ప్రత్యేక సందర్భము ఈ విషువత్తు, వసంతకాల విషువత్తు. ఉత్తరాయణ సమయంలో మార్చి 20 లేక 21వ తేదీన ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు మార్చి 20వ తేదీ. ఈరోజు వసంతకాల విషువత్తు. ఇంకా దక్షిణాయన సమయంలో సెప్టెంబరు 22 లేక 23వ తేదీన ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది. ఇటువంటి ప్రత్యేకమైన విశేషాన్ని ప్రస్తావించుకోవడానికి అనువైన ప్రదేశము సముద్ర తీరం. సముద్ర తీరంలో మనకు క్షితిజము, ఆకాశం అంచు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఈ విశేషాలను అధ్యయనం చేయడం ద్వారా ఋతువుల క్రమాన్ని, శీతోష్ణ స్థితికి సంబంధించిన విశేషాలను అధ్యయనం చేశారు.